అంబానీ ఇంట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. తోడి పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలట. అంబానీ ఇంట్లో అంగరంగ వైభవంగా మ్యారేజ్ జరిగింది. అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. 2 కోట్ల రూపాయల వాచీలు తోడి పెళ్లి కొడుకులకు బహుమానంగా ఇచ్చారట. దాదాపు 5,000 కోట్ల పైన ఖర్చు అయింది అంటున్నారు పెళ్లికి. దాంట్లో 2,000 కోట్లు ఓన్లీ వీటికి సంబంధించి ఉంది. షారుఖ్ ఖాను, రణ్వీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్, ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండు, అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు, అనంత్ రాధికాల వివాహ విశేషాలు. అనంత్ అంబానీ రాధికాల వివాహానికి సంబంధించి 2 కోట్ల రూపాయల వాచీలు ఓన్లీ తోడు పెళ్లి కొడుకులకే ఇచ్చారట. ఇది ఒక వార్తగా ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది విఐపీలు దానికి సంబంధించి ఆ మ్యారేజ్లో పార్టిసిపేట్ చేశారు. ఇగో అంబానీ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలు, మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్ అట. అత్యంత వైభవపేతంగా అటాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో కొత్త టాక్ ఆఫ్ టౌన్. తన గ్రూప్స్మెన్స్కి అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు. గ్రూప్స్మెన్ అంటే పెళ్లి కొడుకు ఎంచుకునే అత్యంత ఆప్త మిత్రులు. అర్థమయ్యేలా చెప్పాలంటే మన తెలుగింట పెళ్లి వేడుకల్లో తోడి పెళ్లి కొడుకులాగా అన్నమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. వేడుక అంతా వాళ్ళు పెళ్లి కొడుకుతోనే ఉంటారు. అనంత అలా తన గ్రూప్స్మెన్గా బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, శిఖర్ వహారియా, వీర్ వహారియా సహా 10 మందిని ఎంచుకున్నాడు. వారందరికీ ఇదేంది ఔడేమోస్ పీగే అనే స్విస్ కంపెనీ తయారు చేసిన రాయల్ ఓక్ వర్చువల్ క్యాలెండర్ వాచీలను బహుమతిగా ఇచ్చిండట. ఇగో వాళ్ళకి మొత్తం మరి వాళ్ళు కూడా విఐపీలు, ఆ వాచీలు పొందిన వాళ్ళు కూడా. వాళ్ళకి సంబంధించి 2 కోట్ల రూపాయల వాచీలు ఒక్కొక్కరికి ఇచ్చిండట. నరేంద్ర మోడీతో దిగిన ఫోటోని పేపర్లో వేశారు. దీనికి సంబంధించి అత్యంత ఖరీదైన వివాహం అన్నాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగానే చెప్పాలి.